ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో అనేది చూస్తున్నారు కదా, ఇలా ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. మీరు వన్ క్లిక్తో అంటే చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ నేనైతే మీకు కైన్ మాస్టర్లోనే ప్రొవైడ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4:5 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మీకు ఇంకో మాట కూడా చెప్పాలి, ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. హెచ్డి క్వాలిటీలోనే బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి దీన్ని జూమ్ ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నాను నేనైతే. సో మీరు కూడా మీకు నచ్చిన పొజిషన్లో మీరైతే ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. సో నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ అనేది ఇచ్చానమాట, పిఎన్జీ ఇమేజ్ అనేది. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని కిందికి స్క్రోల్ చేసి ఈ పొజిషన్లో ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. సెండ్ టు బ్యాక్ చేసుకున్నారు అనుకోండి, షాడో లాగా ఇట్లా పర్ఫెక్ట్గా యాడ్ అనేది అవుతుందన్నమాట. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అంటే పిఎన్జీ ఫార్మాట్లో కాదు, నార్మల్గా ఉంటుంది కదా. సో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్. సో మీకు నచ్చినంత మీరైతే క్రాప్ అనేది చేసుకోవచ్చు దీన్ని. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా. దాని తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత దీన్ని మీకు ఎంత కావాలో అంత ఇట్లా ఉంచుకోవచ్చు. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా స్ట్రెచ్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. ఇంకా మీకు కావాలంటే క్రాప్ అనేది చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఆల్ఫా అండ్ ఒపాసిటీ ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఇట్లా కాస్త ఇట్లా తగ్గించుకోండి ఇట్లా. సో మరీ అంత ఎక్కువ వద్దు, ఒక 34 ఇట్లా పెట్టుకోండి. సో మీ ఇమేజ్ బట్టి ఉంటుంది. 34 ఇట్లా నేనైతే పెట్టుకున్నా. మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ నేమ్ అనేది ఉంటుంది కదా, ఆ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఎంటర్ చేసుకుని ఓకే పై క్లిక్ చేశాను. కలర్ ఆప్షన్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్. ఇప్పుడు దీనికి మనం ఫాంట్ అనేది యాడ్ చేయాలి కదా. సో ఇట్లా దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా ఉంచుకుంటున్నా. డబల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దీనికి నేను యూజ్ చేసిన ఫాంట్ అయితే ఈ కైన్ మాస్టర్లో ఉంటుంది. అది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టోర్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఒక ఫాంట్ అనేది సెర్చ్ చేయాలి. ఏమని సెర్చ్ చేస్తారంటే పట్టయ్య రెగ్యులర్ అనేసి ఉంది కదా, ఆ ఫాంట్ అనేది సెర్చ్ చేయండి. ఇట్లా ఉంటుంది. ఫాంట్ సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ చేసుకోండి, రైట్ పై క్లిక్ చేయండి. ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. కిందికి స్క్రోల్ చేయండి. షాడో ఆప్షన్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుని బ్యాక్ వచ్చండి. పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఫోటో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. బ్యాక్ వచ్చేసి సింపుల్గా ఫోటోని సేవ్ చేసుకోవాలి కదా. ఇక్కడ 4 ఆప్షన్ పై క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.